సార్ ఏంటి సార్ రాస్తున్నారు? ఏదైనా మ్యాగజైన్కి నవల రాస్తున్నారా లేదా సినిమాకి స్టోరీ రాస్తున్నారా? నీ తలరాత రాస్తున్నాను. అమ్మో వద్దు సార్. ఇంకేం రాస్తారు సార్ నా తలరాత? కింగ్ లాగా ఉండేవాడిని బొంగులాగా అయిపోయాను. ఉన్నవే 4 ఎంట్రుకలు, అవి కూడా తీసేయకండి సార్. రేయ్ నోరు మూయరా. రిజిగ్నేషన్ లెటర్ రాస్తున్నాను. కంపెనీ అమ్మేసుకున్నాక రిజిగ్నేషన్ ఏంటి సార్? నాకన్నా ఉద్యోగం ఉంది, మీకు అది లేదు కదా. రేయ్ నాకు కోట్ల రూపాయలు కరెన్సీలో ఉంది, చచ్చేదాకా తిని కూర్చోవచ్చు. మరి అయితే రిజిగ్నేషన్ ఎందుకు రాస్తున్నారు సార్? ఇది వరోధునికి ఇస్తాను, సంతకం చేయించి సిద్ధుగడి మొహాన కొడతాను. ఏం చేస్తారు? వాడు మారు కొడతారా? ముందు మేడం దీని మారు కొట్టకుండా చూసుకోండి. రేయ్ ఇవాళ మీ మేడం సంగతి అటో ఇటో తేల్చుకోవడానికి వెయిట్ చేస్తున్నాను రా. వాల్యుయేషన్ వంక పెట్టి పిలిచేది అందుకే. మీరు ఏమన్నా చేసుకోండి సార్, మధ్యలో నన్ను కొడతారేంటి? ఆ మాటకొస్తే మీరు నా బాసే కాదు. మీరేమో కంపెనీని అమ్మేసుకున్నారు, ఆ సిద్ధు గారు కొనేసుకున్నారు. మధ్యలో నన్ను ఆడేసుకునే రైట్స్ మీకు లేవు. ఏంట్రా కూర్చోవ్? అందరికి బాగా అలసైపోయింది. వరోధుని రాని తేల్చేస్తాను. మేడం వస్తుంది. బాగున్నారా మేడం? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్. ఇన్నాళ్ళు మీరు లేకపోయేసరికి మన ఆఫీస్ లైటింగ్ లేని లాంతర్లా, సిమ్ కార్డ్ లేని సెల్ ఫోన్లా, బ్రెయిన్ లేని తలకాయలా, పట్టాల లేని రైల్లా తయారైపోయింది మేడం. అసలు నేను ఒక అర్జెంట్ పని మీద వచ్చాను శరత్, అదయ్యాక ఓకే మేడం. మాట్లాడుకుందాం. ఓకే అలాగే, మీరు పదండి. మీరు వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? రావచ్చు. వాల్యుయేషన్ చేయించిన ఫైల్ చూపిస్తారా సార్? ఆఫీస్ రెన్యువేషన్ కి ఎంత బడ్జెట్ అవుతుందో ఎస్టిమేట్ చేయాలి. ఏంటి సార్ ఇంత చిన్నగా ఉంది? మీ వాల్యూ ఇంతేనా? ఐ మీన్ మీ కంపెనీ వాల్యుయేషన్ ఇంతేనా? అది చదువే. మైండ్ యువర్ వర్డ్స్. నేను నీ పెళ్ళాని కాదు, మర్యాదగా మాట్లాడండి. అది చదవండి వరోధుని గారు. కమ్ ఇన్ రైట్ వే. రెసిగ్నేషనా? మీరు 6 నెలలు మా సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సర్వీస్ చేస్తానని మాటిచ్చారు కదా సార్? నేను కాదు, నువ్వు అక్కడ రిజైన్ చేయాలి. వాట్ డు యు మీన్? నువ్వు విన్నావు, నీకు అర్థమైంది. మీనింగ్ ఒకటే, నువ్వు అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నీ మొగుణ్ణే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు మొగుడు లేడు. చచ్చాడా? నాకు తెలీదు. నీకు అసలు పెళ్ళే కాలేదా? నా దృష్టిలో అది అసలు పెళ్ళే కాదు. మనకి ఇంకా విడాకులు కాలేదు. ఇచ్చి పారేస్తానని ఏనాడో చెప్పాను, కాదని పట్టుకుని వేలాడుతున్నారు. అవునే, వేలాడుతున్నాను. ఏం చేయను? నాకు అసలు లోకంలో అమ్మాయిలే దొరకరు. అందుకే నీ వెంట సిద్ధుగాళ్ళ పడుతున్నాను. బుద్ధుండాలి. నేను తప్పు చేశాను, ఆ తప్పు తెలుసుకున్నాను, సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. ఈలోపే అక్కడ చేరావు. వాడెంత దరిద్రుడో నీకు తెలుసు. అయినా సరే ఎంటర్టైన్ చేస్తున్నావు. తప్పు చేస్తున్నావు నువ్వు. నన్ను ఏదో దెబ్బతీయాలని, వాడి గురించి తెలుసుకోవడం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు. అంటే ఏంటి మీ ఉద్దేశం? లైనేసే వాడికల్లా పడిపోయే క్యారెక్టర్ అనుకుంటున్నారా? నా మీద కన్నేసిన వాడికల్లా లొంగిపోయి అమాయకురాలు అనుకుంటున్నారా? నువ్వు నిప్పు, నాకు తెలుసు. వాడి నీళ్లు, నీకు తెలీదు. నీ జీవితాన్ని నట్టేట ముంచేస్తాడు పిచ్చి మొహమా. చాలా ఆపండి. ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు. నా ఇష్టం వచ్చిన చోట నేను పనిచేస్తాను. నా కష్టం వచ్చిన రోజు, నష్టం కలుగుతుందని తెలిసిన రోజు నేను మానేస్తాను. మధ్యలో ఎవడో వచ్చి అక్కడ మానే ఇక్కడ మానే అని చెప్తే నేనెందుకు వినాలి? ఆయన మీ కంపెనీ ఆయన కొన్నాడు, ఆయన కంపెనీ మీరు కొనలేదు. మానేమని చెప్పే రైట్స్ మీకు లేవు. నీకు పొగరు బాగా పెరిగిపోయింది. ఎన్నడూ కేర్ చేయని మనిషి ఇంత కేర్ చేస్తుంటే నువ్వు వెళ్ళి అంత ఎత్తులో కూర్చుని నా అంత పుడింగ్ లేదని ఫీల్ అవుతున్నావు. అవును,
నేను అలాగే ఫీల్ అవుతాను. మీరు కేర్ చేయకండి, మా వెనక తిరగకండి. అమ్మేశాక మీకేం పని? మూసుకొని తప్పుకోవచ్చు కదా. ఎందుకు డిటెక్టివ్లా మా చుట్టే తిరుగుతున్నారు? నువ్వెక్కడ వాడి మాయ మాటలకి లొంగిపోతావు అని పిచ్చి పట్టి వాళ్ళ తిరుగుతున్నానే. అవును, మీకు అహం ఎక్కువ. మీరు చేసిన అన్యాయానికి నేను సర్వస్వం పోగొట్టుకున్న దానిలా ఇంట్లో మూల కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పుడే మీ అహం చల్లబడుతుంది. ఇలా అన్ని దులిపేసుకుని మొగుడు లేడు మొద్దులు లేవు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఎవడి కోసం నా జీవితాన్ని నేనెందుకు బలి చేసుకోవాలని తిరగడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. మీ మగ అహంకారం ఈ మార్పుని జీర్ణం చేసుకోలేకపోతుంది. అందుకే మీకు పిచ్చి పడుతుంది, పట్టింది. ఏయ్ స్టూపిడ్, ఫూలిష్ గా మాట్లాడుకో. నిజంగానే నువ్వు అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు నాతోనే ఎందుకు ట్రావెల్ చేయకూడదు? అంతకన్నా అద్భుతమైన లైఫ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను కదా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నాను, నువ్వు నాకు కావాలి. ఎందుకు కావాలి? ఆడుకోవడానికి ఒక ఆట బొమ్మ కావాలా? ఏం చేసినా భరించడానికి ఒక మరుబొమ్మ కావాలా? అసలు మీకెందుకండి భార్య? దాని జీవితంతో ఆడుకోవడానికి మీకొక ఆడపిల్ల కావాలి. ప్రియ ఉండగా మీ ఆటలు సాగలేదు. ఆమె చచ్చిపోయేసరికి మళ్ళీ కొత్త ఆట మొదలు పెట్టారు. ఇంకా 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 మోసపోవడానికి, ఇంకా 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 మిమ్మల్ని భరించడానికి నేను ఆనాటి వరుదిన్ని కాదు. నేను వేసిన 7 అడుగులు తప్పుడు అడుగులే అని తెలిసాక ఇక మీతో కలిసి ఒక్క అడుగు కూడా వేయడానికి నేను సిద్ధంగా లేను. ఏయ్, నీకు మెంటలెక్కింది, అందుకే తెగేదాకా లాగుతున్నావు. మొగుడు మారినంత కాలం కుక్కెర పేన్లా పడుండే నీలాంటి ఆడవాళ్లు మారి కాళ్ళబేరానికి వస్తే మాత్రం ఓ రెచ్చిపోయి మా అంత బండరాళ్లే లేరని రాళ్లేసి కొడతారు. నాకు మండిందంటే మాత్రం ఇలా డీల్ చేయను. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అసలు ఏం చేయగలరు మీరు? ఏంటి బెదిరిస్తున్నారా? అవును, నేను అసలు ఇక్కడి నుంచి కదలలేవును. పోలీస్ కేసు పెడతాను. గృహ నిర్బంధం లాగా ఆఫీస్ నిర్బంధం కేసు కింద లోపలేయిస్తాను. ఖబర్దార్. ఎంత ధైర్యమే నీకు? ఎక్కడి నుంచి వచ్చిందా నీకింత ధైర్యం? అర్ధరాత్రుల్లాగా సిద్ధుగారితో సెల్ ఫోన్ లో మాట్లాడి నేర్చుకుంటున్నావా? ఇలా తిరగబడమని వాడే నేర్పించాడా? నన్ను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్నావా? ఏంటి? నిన్న రాత్రి వాడితో సెల్ ఫోన్ లో గంటలు మాట్లాడలేదా? అయితే నా వెనక మీరు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. నేను ఎక్కడ వాడి వాళ్ళు పడిపోతాను అని చెక్ చేస్తున్నారన్నమాట. ఛీ, మీ బుద్ధి చూపించుకున్నారు. ఇది చాలు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి. ఇంత నీచంగా నా గురించి ఆలోచించి ఆ రోజు రాజాతో సంబంధం అంటగట్టినట్టు ఈ రోజు ఇదంతో సంబంధం అంటగట్టాలని చూస్తున్నారా? మీలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోతో ఇంతసేపు మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. నా క్యారెక్టర్ని మీలాంటి వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా మీరెంత నీచంగా ఆలోచించారో మీరే తెలుసుకోవడానికి చెప్తున్నాను. కావాలంటే నా కాల్ లిస్ట్ తెప్పించుకొని చూసుకోండి. నిన్న రాత్రి నేను మాట్లాడింది నా చెల్లి కావ్యతో. ఛీ! రేయ్ సిద్ధు! ఛే! సిద్ధు 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 దా 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 సిద్ధు! రే సిద్ధు, ఇటు రాబే గూట్లే. ఎక్కడికి రా డోంగ్రే? తోక ఊపుకుంటూ దొబ్బేస్తున్నా. కుక్కను కొట్టినట్టు కొట్టి తొక్క తీసి డోలు కడతా. ఏమరా సిద్ధు, నువ్వేమన్నా పుడింగు అనుకుంటున్నావేంట్రా? నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావేంట్రా సిద్ధు? ఎక్కడ బిస్కెట్ కనబడితే అక్కడికి ఎగురుకుంటూ పోయే కుక్క, ఎక్కడ ఆడవాసం తగిలితే అక్కడికి చొంగగార్చుకుంటూ ఉరికే గుంటనక్క. రేయ్ సిద్ధు, కేర్ ఆఫ్ చిత్తకార్తి, నా సంగతి నీకు ఇంకా తెలియదురా సిద్ధు. నీకు నాకు కొత్త పరిచయం కదరా సిద్ధు. నీకు ఇంక జీవితంలో
ఆడ కుక్క అనేది దొరకకుండా సోలోగా బ్రతికేటట్టు చేస్తాను రా సిద్ధు. రేయ్ సిద్ధు, కామి కామి ఏంటిది బాస్? కుక్క ది డాగ్. ఏదో పేరు పెట్టినట్టున్నా. సిద్ధు ది రోగ్. పేరు ఇప్పుడు పెట్టావు? నేను వచ్చే ముందే పెట్టావా లేక ఇంతకు ముందే పెట్టావా? ఎప్పుడో చిన్నప్పుడే పెట్టాను, ఇప్పుడు ఉపయోగపడుతుంది. రే సిద్ధుగా, ఎక్కడికి రా బొచ్చు చూపుకుంటూ వచ్చావు సిద్ధుగా? ఏం కావాలరా సిద్ధుగా? ఎగిరి తంతే ఎందుకు పనికి రాకుండా పోతావు నీ అబ్బా సిద్ధుగా. నువ్వెందుకు వచ్చావు చెప్పు సిద్ధు. అసలేంటి బాస్ నీ ప్రాబ్లం? అసలు ఏం చెప్పంటావు బాస్? దీన్ని కంట్రోల్ చేయలేక టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ ఎంగిలాకులు కనబడితే అక్కడికి అడుక్కు తినే అనాథ కుక్కలా పరిగెడుతుంది. ఎక్కడ ఆడకుక్క కనబడితే అక్కడికి సిగ్గు శరం చీము నెత్తురు లేకుండా ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంది. స్టాప్ ఇట్. ఏయ్ మూసుకోబే సిద్ధుగా. అది మూసుకునే ఉంది, నువ్వే దానికంటే ఎక్కువగా వాగుతున్నావు. వాగటం కాదు బాస్, టైం దొరికితే నిలువున నరికేస్తా. రేయ్ విన్నావా సిద్ధుగా? బొచ్చు దగ్గర పెట్టుకో. నేను విన్నాను, నాకు అర్థమైంది. నీ ప్రాబ్లం కూడా అర్థమైంది. కుక్కని నువ్వే అన్నావు, కుక్క జోలికి ఎందుకు వెళ్తావు? పిక్క పట్టిందనుకో, ర్యాబిస్ వ్యాధి వచ్చి చచ్చిపోతావు. కుక్క నా జోలికొస్తే గొలుసు నా చేతిలోనే ఉంది, పులుసు తీస్తా. మనం కుక్కను అడ్డం పెట్టుకుని 2 వీధి కుక్కల్లా పోట్లాడుకోవడం ఆపేసి కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడుకుందామా? మురుగు సిద్ధు. ఛే, మాట్లాడు సిద్ధు. వరుద్రి నా ఎంప్లాయ్, తెలుసు కదా? అయ్యో దీనికి కూడా తెలుసు బాస్. వరోధిని కనబడితే చాలు చెంగు చెంగని గెంతుకుంటూ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వరోధిని వైపు ఎవరన్నా కన్నెత్తి చూస్తే చాలు ఆర్ నారాయణమూర్తి పెంచిన ఎర్ర కుక్కలా ఎగిరెగిరి దూకుతుంది. రేయ్ బలిపెక్కువైందో తొక్కి పారేస్తా. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? వరుద్ని గొప్ప అందగత్తేనే? అలాంటి అమ్మాయి మిస్ అయితే లైఫ్ వేస్ట్ అని ఆమెకు ఉద్యోగం ఇచ్చాను అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు తప్పులో కాలేసినట్టే. నేనేంటి, నాలో ఉన్న మ్యాగ్నెటిజం ఏంటి? చిట్టి కేస్తే చాలు గ్లామర్ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు నా అపిరెన్స్ చూసి చాలా మంది వెంటపడేవాళ్ళు ఉన్నారు. అలాంటిది వరుద్ని నన్ను టూ మచ్గా ఇన్సల్ట్ చేసింది. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా చూసింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను నా స్టేటస్ ని గుర్తించకుండా, తనకి ఉద్యోగం అవసరమని తెలిసి పట్టించుకోకుండా కేర్లెస్ గా మాట్లాడింది. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నాకు పంతం పెరిగింది, అందుకే ఉద్యోగం ఇచ్చాను. చూస్తూ ఉండు, 4 రోజుల్లో నా బెంజు కార్లో వరుదిని నాతో పాటు ట్రావెల్ చేస్తుంటుంది. ఎథిక్స్ ని లిమిట్స్ ని పక్కన పెట్టి నా చుట్టూ తిరుగుతుంది. ఇట్స్ మై ఛాలెంజ్. సెకండ్ అడ్డం పెట్టుకుని బాణాలు వేయటం మానే మిస్టర్. ఏదైనా ఉంటే నువ్వు నేను తేల్చుకుందాం. ఇప్పుడు ఓ కొబ్బరి చెప్పు ఉంది, అట్నుంచో కోతొచ్చింది, ఇట్నుంచో కోతొచ్చింది. ఏది ముందు దక్కించుకుంటే దానికి సొంతమైపోతుంది. ఏ కోతి ముందు పరిగెట్టగలదో దానికి సొంతమవుతుంది. లేదంటే మధ్యలో మా సిద్ధుగాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, అంతేగా? కరెక్ట్. నా పాయింట్ బానే క్యాచ్ చేసావు. ఊరుకో సిద్ధు, సిద్ధుగాడికి ఛాన్స్ నేను ఇస్తేనే కదా. కానీ నేను నీకు ఆ ఛాన్స్ ఇస్తా. వరుదిని నా ఎంప్లాయ్, నేను చూస్తా, కన్నేస్తా, లైన్లో పడేస్తా, నా చుట్టూ తిప్పుకుంటా. రేయ్ నువ్వు చాలా దూరం వెళ్తున్నావు. నేను కూడా చాలా దూరం వెళ్ళిపోయాను. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. దమ్ముంటే, నీకంత చరిష్మా ఉంటే నువ్వు ట్రై చేసుకో, నేనే అడ్డుపడినా. ఒక్కడే గ్రౌండ్లో పరుగు తీసి నేనే నెంబర్ 1 అంటే మీనింగ్ లెస్. రేస్లో 4 ఉంటేనే మజా. నేను ట్రై చేస్తా, నువ్వు ట్రై చేయి. ఎవరు ముందొస్తే వాళ్ళదే వరుదిని. ఓకే? రేయ్ నువ్వు నాతో సమానంగా పరిగెట్టగలవా? చూస్తా, అది చూస్తా. చూడు, పరిగెత్తి చూడు. గెలిస్తే వరుదిని నీదే. అంతే తప్ప నా సబార్డినేట్ ని నీ ఆఫీస్కి పిలిపించి రిజైన్ చేయమంటాం, సందు దొరికితే చాలు ఆమె నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోవాలనుకోవటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఇలాంటి డొంక తిరుగుడు ప్రయత్నాలు చేసావనుకో, ఇంకో సిద్ధుని చూస్తావు. ఓకే? హే బిస్కెట్. రేయ్ సిద్ధు, నా ఇంటికొచ్చి నా ముందే నా పెళ్ళానికి లైన్ వేస్తానని చెప్తావు అబ్బే. అది నా పెళ్ళామని నేను చెప్పినా
ఆ రాక్షసి నా మొగుడే పార్దు అని ఒప్పుకోదు కాబట్టి చులకనైపోతానని ఊరుకుంటున్నాను రా. ఓకేరా, రేస్ స్టార్ట్ అయింది, చూసుకుందాం. హే కమాన్ రే సిద్ధు, రన్. రైటర్ గారు స్క్రిప్ట్ పంపించారు. రెడీయా? పంపించచ్చాడా? ఈ రైటర్ గారు ఒకడు లాస్ట్ మినిట్లో స్క్రిప్ట్ పంపించి నన్ను టెన్షన్ పెడతాడు. ఏం చేద్దాం? ఈ బోర్డు 4 లైన్లు నేను రాస్తానంటే ఒప్పుకోడు. ఏరా డట్టి నాయసరా, ఇలారా. మొదలైంది సార్. స్క్రిప్ట్ వచ్చింది సార్. రాసి సచ్చాడా? ఇంత లేటా? ఏది చదువు. వల్ల కాడులోనైనా నా వల్ల కాదు అనకుండా పనిచేసే ఏకైక సెల్యులర్ జీ సెల్యులర్. వాడి బొంద, వాడి వల్లకాడు. డట్టి బాలేదు రే. ఇంకేం డట్టి లైన్లు ఉన్నాయి చూడు. జీ సెల్యులర్. దీన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు, బ్యాగ్లో పెట్టుకోవచ్చు, మడిచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒరే లాస్ట్ లైన్ బాగా నచ్చిందిరా. మిగతాదంతా కొట్టిపారే. డట్టి బాగలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్ సార్ మీది. రే నాగేశ్వరరావు, నాకంత టేస్ట్ ఉంది కాబట్టి డైరెక్టర్ అయ్యాను. లేదంటే ఇన్నాళ్ళు నీలాగే కో డైరెక్టర్ గా ఉండిపోయేవాడిని. డట్టిగా సార్ టీపాయ్ మీద ఫ్లవర్ హౌస్ పెట్టమంటారా? ఏరా డట్టి నరేంద్ర, యూస్లెస్ ఫెలో. ఏంట్రా ఇది? ఏంటిది? డట్టి బాగలేదు. ఒరే పువ్వులేంట్రా పువ్వుల్లా ఉన్నాయి. ఇదిగో పువ్వులు తీసేసి కొమ్మలు పెట్టు. యూస్లెస్ ఫెలో. నా క్రియేటివిటీని తొక్కి పారేయకండి. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. వెళ్ళా రాయ్. కాస్ట్యూమ్ రెడీ. రమణని. సార్ సార్ మోడల్కి డ్రెస్ ఏమంటారా? ఏంట్రా ఇది? ఒళ్ళంతా కప్పేలాగా ఏంట్రా ఈ డ్రెస్సు? డట్టి బాగలేదు, తీసేయ్. సార్ ఇది చూడండి సార్. ఎలాంటి ఉండాలిరా చిన్న చిన్నవి. దిస్ ఈస్ కరెక్ట్. ఒరే ఈ మిడ్డీ ఏంట్రా ఇంత పొడవు ఉంది? ఇది మిడ్డి కాదు సార్, నా చెడ్డి. ఛీ! పొరపాటున కాస్ట్యూమ్ లో కలిసిపోయింది. ఛీ! ఛీ, 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 ఛీ. రాయ్ వెళ్ళి వేసుకోమని చెప్పు. వెళ్ళా. ఏరా పూలు పట్టుకుని 2 రోజులు ఉండిపోతావు. వెళ్ళా. సరే సార్. మైండ్లెస్ ఫెలో. ఏరా నాగేశ్వరరావు, ఎలా ఉందిరా మన క్రియేటివిటీ? మీ మొక్కల్లా అందంగా ఉంది సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. లేకబా. ఏరా లచ్చిగా, సార్. ఇంకా మేకప్ కాలేదా? అయిపోయింది సార్. ఒరే ఆ 8 డ్రెస్సర్ తో మీటింగ్ లాపి ముందు పని చూడండి రా. ఒరే నాకు ఇక్కడ బీపీ రేంజ్ అయిపోతుందిరా. అన్ని పనులు నేనే చూసుకోవాలరా. ప్రొడ్యూసర్ ఒక్కరోజు లొకేషన్కి వచ్చాడు రా. ఒరే పారంపోకు, ఎండాకాలంలో కంబలు కప్పుకునే మహము నువ్వును నేల్లో దీని గొడుగు పట్టావేంట్రా డచ్చిగా. సార్ మీరు నన్ను ఏమైనా అనండి, నా అసిస్టెంట్ మాత్రం ఏమనొద్దు. ఈ మేడం దేవుడు నాకు ఇచ్చిన అక్క సార్. తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క. ఏ, ఆపండి. ఏ, పక్కలే, లేకరా. యు కంటిన్యూ. పంపించి నెక్స్ట్ సీరియల్ లో చూద్దాం. ఏరా అంచిగా, ఇందాక నుంచి కుక్కలా అరుస్తున్నాను. రావే. నేను కుక్కేమో అనుకుని రాలేదు సార్. అనుకుంటావయ్యా, ఎన్నైనా అనుకుంటావు గచ్చిగా. అరే టైం 8:30 అవుతుంది, ఇంతవరకు ఫస్ట్ షాట్ పడలేదు. 8:30 కల్లా ఫస్ట్ షాట్ పడకపోతే నాకు బీపీ రేంజ్ అవుతుందని తెలీదా? తీయాల్సింది మీరే కదా సార్. హా? అందరినీ 3:00కల్లా లేపి 4:00కల్లా లొకేషన్ లో తెచ్చి పడేశాను. నా పని అయిపోయింది. బావా బావా, ఆయనకు బీపీ కోలేసి అందరినీ తొందర పెట్టు. రే సాయి సార్ మంచి టీ పెట్టరా. రైటర్ టీ కాదు, మేనేజర్ టీ. రైటర్ గారు అయితే రోజుకి 10 సార్లు అడుగుతారు కాబట్టి పల్చని టీ ఇస్తాం. మేనేజర్ గారు రోజుకి 2 సార్లు అడుగుతారు కాబట్టి స్ట్రాంగ్ టీ ఇస్తాం. డైరెక్టర్ గారు ఈ డ్రెస్ వేసుకోమన్నారమ్మా. చిచి ఈ డ్రెస్సా నేను వేసుకోను. సార్ ఏంటి ఈ అమ్మాయి డ్రెస్ వేసుకొని ఉంటుంది. వేసుకోదా? వరుదిని, ఇదే మన షూటింగ్ స్పాట్. మన సెల్యులర్ కంపెనీకి సంబంధించి యాడ్ ఫిల్మ్ ఇక్కడే షూట్ చేస్తున్నాం. డైరెక్టర్ మంచి గట్టాడు. అతనే రాయ్ పక్కలే. ఏంటి నా డైరెక్షన్ లో యాడ్ ఫిల్మ్ చేసే అదృష్టం అవకాశం కల్పిస్తే నేను చెప్పిన డ్రెస్ వేసుకోనంటావా? ఏయ్ ఎంత ధైర్యం నీకు? ఏమ్మా నీకు అంత బిల్డప్పా? కాదు సార్, ఇంత పొట్టి డ్రెస్ నేను ఎప్పుడూ వేసుకోలేదు సార్.
ఎప్పుడు వేసుకోలేదు కాబట్టే కొత్తగా ఉంటుంది, అందుకే వేసుకోమంటున్నాను. నా క్రియేటివిటీని అర్థం చేసుకోకుండా ఓవర్ చేస్తావేంటి డర్టీగా? నా వల్ల కాదు సార్. ఇలాంటి డ్రెస్ వేసుకొని 10 మంది ముందు నిలబడలేను సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. నో, నెవర్. వేసుకు తీరాల్సిందే.